Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈ పవిత్ర దినమున వెల్కమ్ హోమ్ సీజన్ 3 ఫస్ట్ ఈ యొక్క టైటిల్ని అర్థం చేసుకుందాం. వెల్కమ్ అంటే అందరికీ తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం, ఘన స్వాగతం, ఇంకా ఏమనుంటే పెట్టుకోండి. ఓకే. హోమ్, ద రియల్ హోమ్ ఏమిటి? ప్రభు అంటున్నారు, నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. తండ్రి గృహము, ద హౌస్ ఆఫ్ ద ఫాదర్, ద హోమ్ ఆఫ్ ద ఫాదర్, ఫాదర్స్ హోమ్. దుడుకు చిన్నవాని ఉపమానములో ఆ యొక్క దుడుకు చిన్నవాడు, నా తండ్రి గృహం అనేకులు కడుపు నిండా భుజిస్తున్నారు, నేను మరలా నా తండ్రి ఇంటికి వెళతాను. హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ టు దట్ హోమ్, స్వీట్ హోమ్. తండ్రి గృహమును, ఈ తండ్రి గృహమే తల్లి అయిన శ్రీసభ, ఏకైక అపోస్తోలిక పవిత్రమైన ప్రపంచమంతటా ఉన్నటువంటి సభ ఈ యొక్క కథోలిక శ్రీసభ. ఇందులోనికి ఆహ్వానం, శుభస్వాగతం, ఘనస్వాగతం మనం పలుకుతూ ఉన్నాం. మన బిడ్డలకు ఎవరికైనా సరే, సిద్ధపడిన వారికి, యోగ్యత కలిగిన వాళ్లకు, సిద్ధపడిన వారికి, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి సీజన్ 3 ఏంటండి అంటే ఇది 3వ సంవత్సరం. గడిచిన 3 సంవత్సరాలు, సీజన్ 1 2023లో, సీజన్ 2 2024లో, సీజన్ 3 2025లో ఈ కార్యక్రమాన్ని 3వసారి మనము నెరవేర్చుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమముల ద్వారా మన యొక్క సంఘమును దినదినము అభివృద్ధి పదములో నడిపిస్తున్న దేవాది దేవునికి మేలైన స్తోత్రాలు, మహిమను చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని యందు ప్రియులారా, అదే విధముగా మరి ఈ రోజున జ్ఞాన స్నానము ద్వారా, మొట్టమొదటి దివ్య సత్ప్రసాదము ద్వారా, నేనటి రోజున ఆల్రెడీ కన్ఫెషన్స్ చేశారు, పాప సంకీర్తనాల ద్వారా సిద్ధపడుతున్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ, దేవుని యొక్క ఆశీర్వాదములు అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్, అభినందనలు మీకు అందిస్తూ ఉన్నాం. మనందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టి ఈ బిడ్డలందరినీ కూడా మనము అభినందిస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున దేవుని వాక్యముగా ఏమి చెప్పాలా అని ఆలోచిస్తా, ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఒక చక్కనైనటువంటి మార్గాన్ని చూపించాడు. సో ఈ ప్రతిరోజు అందరికీ పెద్దవాళ్ళకి చెప్తాం, ఈరోజు ముఖ్యంగా ఈ పిల్లలకి మొట్టమొదటిగా దివ్య సత్ప్రసాదం పొందుతున్న బిడ్డలతో మాట్లాడాలని దేవుడు, క్రీస్తు భగవానుడు, తల్లి అని శ్రీసభ ఆశిస్తూ ఉంది. కనుక ఈ యొక్క ప్రసంగం, ధ్యానాంశం ముఖ్యంగా వీరికి, అదేవిధంగా ఎవరెవరైతే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారో, లోకుంటున్నారో వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా అర్పిస్తున్నాను. దేవుని యందు ప్రియులారా, అనేక అద్భుతాలు, 2-3 అద్భుతాలు, 2-3 జీవిత పాఠాలు, 3 పునీతుల జీవితాలతో ఈ వాక్యం మనకు ముందుకు కొనసాగబోతుంది. జాగ్రత్తగా ఆలకించండి. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
మొట్టమొదటి దేవుని యందు ప్రియులారా, నిన్నటి రోజున పిల్లలకు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ద మిరకల్ ఆఫ్ ద ఫర్గాటన్ హోస్ట్, ఇది ఈ యొక్క అద్భుతం పేరు. ద మిరకల్ ఆఫ్ ద ఫర్గాటన్ హోస్ట్ అనగా ఒకానొక ఊరిలో న్యూయార్క్ దేశంలో ఆల్బనీ అనే ప్రాంతములో జరిగినటువంటి ఒక సంఘటన దేవుని యందు ప్రియులారా. ఒక ఫాదర్ గారికి ఒక ఫోన్ కాల్ లేదంటే ఒక విన్నపం వచ్చింది. ఏంటంటే పలానా ప్రాంతంలో పలానా గృహములో ఒక రోగి అనారోగ్యంతో, దాన్ని ఏమంటారు, అస్వస్థత. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ తెలుగు టీచర్. ఓకే, అస్వస్థత, ఓకే, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కనుక ఆయనకు దివ్య సత్ప్రసాదం ఇవ్వమని కోరారంట. ఆ రోజుల్లో రోడ్లు సరిగ్గా లేవు, చలికాలం, వాతావరణం కూడా బాగలేదు. అయినా దివ్య సత్ప్రసాదం ఇవ్వాలి, అవస్థాభ్యంగం ఇవ్వాలని బయలుదేరారు ఈ ఫాదర్ గారు. సో తన యొక్క పిక్స్లో అనగా మెడలో ఒక చైన్ లాగా ఉంటుంది, ఆ చైన్ క్రిందన ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో దివ్య సత్ప్రసాద ప్రభుని అప్పమును దివ్య సత్ప్రసాదం అందులో పెట్టుకొని గుండెలకు దగ్గరగా పెట్టుకొని గుర్రము వేసుకొని గుర్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నారంట. రోడ్లు బాగోకపోవడం వలన, వాతావరణం సహకరించకపోవడం వలన, అనుకున్న సమయానికి చేరుకోలేకపోవడం వలన ఆ రాత్రికి ఒక సత్రములో, ఒక హోటల్లో బస చేయవలసి వచ్చింది. ఫాదర్ గారు ఒక ఊరిలో కొంచెం దూరంగా ఉన్నటువంటి ఊరిలో ఆగిపోయి ఒక హోటల్లో ఒక చిన్న రూమ్ తీసుకున్నారు, ఒక గది. ఆ గదిలో ఆయన పడుకున్నారు. పడుకునే ముందు ఆ యొక్క డ్రాయర్ ఉంటుంది, టేబుల్కి ఒక డ్రాయర్ ఉంటుంది. డ్రాయర్ తీసి ఈ యొక్క పిక్స్ని అందులో పెట్టి ప్రభుని ఆరాధించుకొని మరలా అది మూసివేసి ఆయన పడుకున్నారు. ఉదయాన్నే లేచారు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ రోగి దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఈ యొక్క ఆలోచనలో కంగారుగా నిన్న వెళ్ళాల్సిన వాడిని ఈరోజు వెళ్తున్నాను అయ్యో అనుకొని కంగారుగా వెళ్తూ అసలైనది మర్చిపోయారు. దివ్య సత్ప్రసాద ప్రభుని ఆ యొక్క డ్రాయర్లో పెట్టినటువంటి దివ్య మర్చిపోయి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే దివ్య సత్ప్రసాదం లేదు. అయ్యో, దివ్య సత్ప్రసాద ప్రభుని నేను అక్కడ వదిలేశానే, హోటల్లో వదిలేశానే. ఆ హోటల్ నిండా అనేక మంది యాత్రికులు ఉన్నారు, అనేక మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ అవిశ్వాసులు, దైవ భయం దైవ భక్తి లేని వాళ్ళు. ఏమవుతుందో ఏంటో, దివ్య సత్ప్రసాద ప్రభునికి ఇటువంటి అమంగళాన్ని తీసుకుని వస్తారని భయపడుతూ పరుగున మరలా గుర్రం వేసుకొని వెనక్కి వచ్చారంట ఆ దివ్య సత్ప్రసాదం తీసుకోవడానికి. ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఆ గదిని ఎవరికైనా ఇచ్చారా? నాకు ఇచ్చిన గది ఎక్కడుంది? ఎవరికైనా ఇచ్చారా? నా తర్వాత ఎవరైనా వెళ్ళారా అని అడిగారట. అన్నారా, అయ్యా వచ్చావా, నీకోసం వెతుకుతున్నాం. ఆ రోజుల్లో ఆధార్ కార్డులు లేవు కదా, నీకోసం వెతుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చావయ్యా బాబు? తలుపేసుకొని వెళ్ళిపోయావా అన్నారట. లేదే, నేను తలుపేసుకొని వెళ్ళే తాళాలు మీకే ఇచ్చాను కదా అన్నారు. మరైతే ఏంటి? తలుపులు తెరుచుకోవడం లేదు, లోపల ఎవరున్నారు అన్నారట. ఎంతమంది వెళ్ళి తలుపులు తెరిచినా తలుపులు తెరుచుకోవడం లేదు. లోపల ఎవరున్నారు? ఏముంది? ఏం చేసావు? ఏంటి మాయ? సరే అని ఫాదర్ గారు వెళ్ళి అలా తలుపు తెరిస్తే తలుపు తెరుచుకుంది. ఆ సత్రము యొక్క మేనేజర్లు, వ్యక్తులు, పనివాళ్ళు, యాత్రికులు ఎంతమంది వచ్చి దాన్ని తోసినా ఆ తలుపులు తెరుచుకోలేదు. కానీ ఫాదర్ గారు వచ్చి ఇలా తలుపు తెరిచేసరికి ఆ తలుపు తెరవబడింది. దేవుని యందు ప్రియులారా, అందులో నుంచి వాళ్ళు చెప్తున్నారు, తలుపు తెరవబడకపోవడం కాకుండా మేము కిటికీలోంచి చూస్తుంటే, ఆ యొక్క కన్నంలోంచి చూస్తుంటే గొప్ప వెలుగు ఆ గది నిండా నిండబడి ఉంది. గొప్ప వెలుగు ఆ గదిలో నుంచి, ఆ టేబుల్లో నుంచి వస్తుంది. ఎవరు పెట్టారు? ఎవరు ఉన్నారు? ఏంటి లోపల? ఏంటి విచిత్రం? ఏంటి మాయ అని మౌనంగా ఏమి మాట్లాడకుండా వెళ్ళి తలుపు తీస్తే తలుపు తెరుచుకుంది. ఆ గది అంతా కోటి సూర్యుల కాంతితో వెలుగొందిపోతుందంట.
ఎక్కడి నుంచి వస్తుంది ఆ గది, ఆ కాంతి? ఆ యొక్క పెట్టెలో నుంచి, ఆ యొక్క డ్రాయర్లో నుంచి, టేబుల్కున్న డ్రాయర్లో నుంచి ఆ సరుగు తీసేసరికి అందులోంచి ప్రభు కాంతివంతంగా వెలుగొందుతున్నాడంట. దేవుని యందు ప్రియులారా, ఆ అద్భుతంతో ఆ దివ్య సత్ప్రసాదాన్ని పట్టుకునేసరికి వాళ్ళందరూ అక్కడ మోకాళ్ళు వేశారంట. ఇక్కడ ఆయనే ఆ రోజంతా వాళ్ళతో ఉండి ద మిస్టరీ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్, దివ్య సత్ప్రసాదం యొక్క మహత్యాన్ని, మహిమను, గొప్పతనాన్ని, ఆ అద్భుతాన్ని వారందరితో కూడా ఆయన పంచుకున్నారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన వారందరికీ తెలియచేసి వాళ్ళందరినీ కూడా విశ్వాసంలోనికి నడిపించారు. దేవుని యందు ప్రియులారా, యూకరిస్టిక్ మిరకల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ PDF ఫైల్ అని ఇంటర్నెట్లో కొట్టండి, ఒక పుస్తకం వస్తుంది. ఆ పుస్తకంలో ఫస్ట్ మిరకల్ ఇదే. దేవుని యందు ప్రియులారా, దివ్య సత్ప్రసాదములో యేసు ప్రభు ఉన్నాడు. చెప్పండి అందరూ, మరొకసారి గట్టిగా చెప్పండి. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాదము రోజు స్వీకరిస్తున్న సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. యేసు ప్రభు కడరా విందులో ఇది నా శరీరము, ఈనాడు సువిశేషంలో విన్నాం, మొదటి పట్టణంలో ఉన్నాం, ఇది నా రక్తము, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు అని ప్రభు చెప్పారు కదా. దాని అర్థం ఏమిటంటే, దట్ ఈస్ రియల్లీ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, రియల్లీ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. సో జీసస్ ఈజ్ కమింగ్ ఇన్ టు అవర్ బాడీస్ అండ్ అవర్ లైఫ్స్. మన శరీరంలోనికి, మన ఆత్మలోనికి యేసు ప్రభు నిజముగా వేం చేసి వస్తున్నారు. ఇది సత్యం. దేవుని యందు ప్రియులారా, ఇది సత్యం, ఇది నిజం. అయితే ఆయన ఒక రాజులాగా రావడం లేదు, ఒక స్నేహితుడిలాగా, ఒక తండ్రిలాగా నీతో నడవడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను దీవించడానికి, నీ కష్టాలు పంచుకోవడానికి, నీకు దీవెనలు ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. సో పిల్లలు, వెల్కమ్ జీసస్ ఇన్ టు యువర్ లైఫ్స్. పెద్దలు, తల్లిదండ్రులు దివ్య సత్ప్రసాదం స్వీకరించేటప్పుడు ఆటలు ఆడకండి, మాటలు మాట్లాడకండి, దిక్కులు చూడకండి. యేసయ్యను ప్రేమతో హృదయంలోనికి స్వీకరించండి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అద్భుతాన్ని మీతో పంచుకుంటున్నాను. అపారిషన్ ఆఫ్ ద డివైన్ చైల్డ్, ఈ యొక్క అద్భుతం యొక్క పేరు. ఇది 1828వ సంవత్సరంలో కార్పుస్ క్రిస్తి అనగా క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం కొనియాడతామే. ఈస్టర్ పండగ 8 వారాలు అయిన తర్వాత ఆ పండగలో ఉన్నటువంటి 8 రోజులలో దేవుని యందు ప్రియులారా, కరెక్ట్గా జూన్ నెల 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు ఫ్రాన్స్ దేశంలో హాట్ మన్సులేర్ అనే ప్రాంతంలో జరిగిన గొప్ప అద్భుతం. జూన్ నెల 12వ తారీఖు 1828వ సంవత్సరంలో ఫాదర్ విల్లింగ్ అనే ఫాదర్ గారు, ఈ ఫాదర్ గారు దివ్య సత్ప్రసాద ఆరాధనను పెట్టారు. ఏం పెట్టారు? ఆ యొక్క దివ్య సత్ప్రసాద కలశం మందసంలో ఉన్న ప్రభుని అందులో పెట్టి అందరి ముందు అక్కడ పెట్టేసరికి ఆ రోజున చాలామంది ఆరాధనకు వచ్చారు. ఆ రోజు ఆరాధన చేస్తుండగా కేవలము 12వ తారీఖున కేవలము పూజ సహాయం చేస్తున్న పిల్లలకు, ఎకలాయిడ్స్ అంటారు, ఎకలాయిడ్స్, పూజ సహాయం చేస్తున్న పిల్లలకు, సాక్రిస్టియన్స్కి మాత్రమే ఆ అప్పములో ఒక చిన్నారి బాలయేసు, ద డివైన్ చైల్డ్, బాలయేసుగా సుమారు 8 సంవత్సరాల బాలుడుగా యేసు ప్రభు అందులో వారికి కనిపించారంటే దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు వారికి మాత్రమే కనిపించారు. వాళ్ళు చెబుతున్నారు, అందరూ చూస్తున్నారు, వారికి కనిపించలేదు. మరుసటి రోజున జూన్ 13వ తారీఖున 1828వ సంవత్సరం రోజున మరలా అదే ఆరాధన చేస్తుండగా ఈసారి విచారణ గురువుకు, అక్కడ పనిచేస్తున్న మఠవాసులకు, ఈ యొక్క సాక్రిస్టియన్స్కు మరలా ప్రభు రెండవసారి కనిపించారు. ఈసారి మరింత అందముగా, మరింత
ఓకే, గ్లోరియస్గా, మరింత అందముగా చిన్నారి బాలయేసు వలె ఆయన దివ్య సప్రసాద మరొక్కసారి కనిపించారంట దేవుని యందు ప్రియులారా. ఇక మూడవ రోజు అనగా జూన్ నెల 14వ తారీఖు 1828వ సంవత్సరంలో ఈసారి 600 మంది ఆ ఆరాధనలో పాలు పంచుకున్నారు. ఈ 600 మందికి కూడా ఒకేసారి అక్కడ బాలయేసుగా ఆ యొక్క దివ్య సత్ప్రసాద కలశములో చిన్నారి బాలయేసుగా యేసు ప్రభు వారందరికీ కూడా దర్శనమిస్తూ అందమైనటువంటి నవ్వులతో గొప్ప అందమైనటువంటి బాలుడిగా ఆయన దర్శనమిస్తూ ఆ విధంగా కనిపించారంట దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇది సుమారు ఆ వ్యక్తులందరూ కూడా అందులో వాళ్ళు దర్శనములో ఆ ప్రభుని చూచారు. ఇక్కడ కొన్ని విషయాలు తల్లి అయిన శ్రీ సభ బోధిస్తుంది. ఒకటి, ఎందుకు బాలుడి రూపంలో కనిపించారు అంటే, నేను మిమ్మల్ని శిక్షించే దేవుడను కాదు, మిమ్మల్ని ప్రేమించే దేవుడను అని చెప్తున్నారు. మొదటి రోజు కొంచెం అందముగా, రెండవ రోజు ఇంకా ఎక్కువ అందముగా, మూడవ రోజు ఇంకా ఎక్కువ వెలుగుతో ఎందుకు కనిపించారంట తల్లి అయిన శ్రీ సభ బోధిస్తుంది. అనగా ప్రతిరోజు రోజు రోజుకి ఆయన యొక్క అనుగ్రహాలు, ఆయన యొక్క దీవెనలు పెరుగుతాయే కానీ తగ్గవంట మన పైన. అది తెలియచేయడం కోసం ప్రభు ఆ విధంగా రోజు రోజుకి తన యొక్క మహిమను, తన యొక్క వెలుగును, తన యొక్క అందమును వెలుగొందుతూ కనిపించారు. అంటే దేవుని యందు తన యొక్క దీవెనలు, తన కృపావరములు ఎల్లప్పుడూ మనపై ఇంకా 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 ఇవ్వడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుని యందు. ఈ యొక్క అద్భుతం ద్వారా దివ్య సత్ప్రసాద ప్రభులో, దివ్య సత్ప్రసాదములో యేసయ్య నిజముగా ప్రత్యక్షమై ఉన్నారు. ఆయన తన దీవెనలను నిజముగా మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయనను యోగ్యముగా స్వీకరించండి, ఆయనను పవిత్రంగా స్వీకరించండి, ఆయనను అనాదరము చేయకండి, ఆయనను అవమానించకండి, ఆయనను నిరాకరించకండి, ఆయనను తిరస్కరించకండి దేవుని యందు ప్రియులారా. యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ వింటున్నావా? ఓకే. ఇక ముగ్గురు పునీతుల గురించి చెప్తాను దేవుని యందు ప్రియులారా. ముగ్గురు పునీతులు ఎవరైతే ఇలాంటి పిల్లలు దేవుని ప్రభుని స్వీకరించిన వాళ్ళు ఎవరంటే, పునీత చిన్న తెరేసమ్మ గారు. 9 సంవత్సరాల ప్రాయంలో ఆమె ప్రభుని స్వీకరించడానికి ఆశపడ్డారంట. నాకు కావాలి, ఐ వాంట్ టు రిసీవ్ ద లార్డ్, ఐ వాంట్ టు రిసీవ్ ద లార్డ్ అంటూ ఆవిడ ఎంతో 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 ఆశతో ప్రభుని స్వీకరించడానికి ఆశపడ్డారంట దేవుని ప్రియులారా. అయితే ఆవిడ మొట్టమొదటిసారిగా స్వీకరిస్తుండగా ఆవిడంటుంది, ఇట్ వాజ్ ఏ కిస్ ఆఫ్ లవ్ ఫ్రమ్ జీసస్ టు మై సోల్. ప్రేమతో యేసు ప్రభు నా ఆత్మను ముద్దు పెట్టుకుంటే ఎలాగుంటుందో అలాగ ఉంది నా ప్రభుని నేను స్వీకరించిన రోజున అంటున్నారు. ఈ రోజున పిల్లలు, జీసస్ ఈజ్ గివింగ్ ఈజ్ లవింగ్ కిస్. ప్రేమ ముద్దు, ప్రేమతో నువ్వు నా బిడ్డవు, నాకు ఇష్టమైన వాడవు, నాకు ప్రియమైన వాడవు అంటూ యేసయ్య మిమ్ములను తన గుండెలకు చేర్చుకుంటున్నారు. రిసీవ్ హిమ్, అడగండి ప్రభువా, గివ్ మీ దట్ కిస్ ఆఫ్ లవ్. అటువంటి ప్రేమతో నన్ను ఆదరించి యేసయ్యా, నీ ప్రేమను నాకు పంచు యేసయ్యా అని మనం పంచాం. చిన్న తెరేసమ్మ ఎలా సిద్ధపడ్డారు? జపాలు నేర్చుకొని ఇవి కాదు, అవన్నీ ఓకే, కానీ ప్రేమ కార్యాలు, దయార్థ హృదయం, చిన్న చిన్న త్యాగాలతో ప్రభునికి కానుకలు తయారు చేసింది. ప్రేమ చూపించండి, మంచి పనులు చేయండి, త్యాగాలు చేయండి బిడ్డలారా. ఇది చిన్న తెరేసమ్మ మనకు నేర్పుతుంది. ఇక రెండవ పునీతుడు పునీత డొమినిక్ సావియో. ఇతను 7 సంవత్సరాలకే దివ్య సత్ప్రసాద ప్రభుని స్వీకరించాడంట. ఎవరు? పేరు చెప్పండి పిల్లలు. ఈ పిల్లలు చెప్పాలి. ఎవరు? గట్టిగా. పునీత డొమినిక్ సావియో, సెయింట్, పునీతుడు. పునీతుడు అంటే ఎలా పెద్దవాడు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కాదు, జస్ట్ 15 సంవత్సరాలు అంతే, 13 సంవత్సరాలు
అదిగో ఆ బాలుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడే, ఈ బాలుడు, మీ వయసులో ఉన్న బాలుడు పునీతుడయ్యాడు. ఎందుకో తెలుసా? ఆయన 7 సంవత్సరాల ప్రాయంలో యేసయ్యను ఎంతో ప్రేమతో స్వీకరించాడు. స్వీకరిస్తూ 4 ఒట్లు పెట్టుకున్నాడంట. ఏం పెట్టుకున్నాడు? హలో, ఏంటి? 4 ప్రామిసెస్ టు జీసస్. చెప్పండి, 4 ప్రామిసెస్ టు జీసస్. చెప్పండి. నెంబర్ 1 ఏంటో తెలుసా? ఆయన అంటాడు, ఐ విల్ గో టు కన్ఫెషన్ ఆఫెన్. ప్రతిసారి, వారానికి ఒకసారి, నెలకొకసారి, సాధ్యమైనప్పుడల్లా నేను పాప సంకీర్తనానికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకుంటాను అని ఒట్టు పెట్టుకున్నాడంట. రెండవది, ఐ విల్ రిసీవ్ కమ్యూనియన్ యాజ్ ఆఫెన్ యాజ్ పాసిబుల్. ఎన్నిసార్లు ఎక్కువ వీలైతే అన్నిసార్లు నేను యేసు ప్రభుని స్వీకరిస్తాను. ఓకే, ఈ ఆదివారం అలసిపోయాను, గుడికి వెళ్ళను, ఈ మంగళవారం అవసరం లేదు, ఈ బుధవారం అవసరం లేదు, వద్దులే, ఇలా కాదు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు యేసయ్యను స్వీకరిస్తాను 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 అని బయలుదేరారండి దేవుని యందు ప్రియులారా. అనుకొని ఒట్టు పెట్టుకున్నాడు. రెండవది. మూడవది, ఆయన పెట్టుకున్న ఒట్టు అడుగుతాను, 4 మళ్ళీ అడుగుతాను, రెడీగా ఉండండి. మూడవ ఒట్టు, జీసస్ అండ్ మేరీ షాల్ బి మై ఫ్రెండ్స్. యేసు ప్రభు, మరియ తల్లి నా ప్రాణమిత్రులు అవుతారు, నా ప్రాణ స్నేహితులు అవుతారు. వీరిద్దరే నాకు కావాలి, ఇంకెవ్వరు నాకు అవసరం లేదు, వీరిద్దరు ఉంటే నాకు చాలు. జీసస్ అండ్ మేరీ షాల్ బి మై బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. నాలుగవది, ఐ వుడ్ రాదర్ డై దాన్ కమిట్ ఎ సిన్. నేను చావనైనా చస్తాను కానీ పాపము మాత్రము చెయ్యను. చావునైనా చస్తాను కానీ పాపం మాత్రం చెయ్యను. మైక్ ఇమ్మంటారా? చెప్తారా? 4. మొట్టమొదటిది ఎవరు చెప్తారు? మొట్టమొదటి ప్రామిస్, ఐ విల్ గో టు కన్ఫెషన్. నేను పాప సంకీర్తనం మరలా మరలా తరచుగా చేస్తాను. రెండోది, నేను దివ్య ప్రసాదం ఎక్కువసార్లు స్వీకరిస్తాను. మూడోది, యేసు ప్రభు మరియ తల్లి నా స్నేహితులుగా, నా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. నాలుగోది, చావునైనా చేస్తాను కానీ పాపం మాత్రం. ఇది డొమినిక్ సావియో మనందరికీ చెప్తూ ఉన్నారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ దివ్య సత్ప్రసాదం మొట్టమొదటిసారి స్వీకరిస్తున్న వీళ్ళందరికీ ఒక పునీతులు ఉన్నారు తెలుసా? తెలుసా? వన్ సెయింట్ పేట్రనెస్, పాలక పునీతురాలు ఎవరో తెలుసా? సెయింట్ ఇమెల్డా లాబర్చీనా. ఇమెల్డా, IMELDA. ఇమెల్డా అనే ఒక పునీతురాలు వీళ్ళందరికీ పాలక పునీతురాలు. 11 years, 11 సంవత్సరాల వయస్సులోనే ఆమె యేసయ్యను ఎంతగానో ప్రేమించి గంటల తరబడి మందసం ముందు కూర్చునేదంట. మన పిల్లల్ని 5 నిమిషాలు కూర్చోమని చెప్పండి, కూర్చోలేరు. వాళ్ళెందుకు, నువ్వు కూర్చోగలవేమో చూడు. ఎవ్వరూ లేనప్పుడు నేను ప్రసంగం చెప్తున్నాను కనుక మీరు వింటున్నారు కానీ నేను కళ్ళు మూసుకొని ప్రసంగం చెప్పాను అనుకో, ఒకడు ఫోన్ మాట్లాడేసుకుంటాడు, ఒకడు మెసేజ్లు పంపించేస్తుంటాడు, ఒకడు దిక్కులు చూస్తుంటాడు, ఒక 4 రౌండ్లు బయటకు వేసి వచ్చేస్తుంటాడు. నేను కళ్ళు మూసుకొని ప్రసంగం చెప్తే, ఆ రోజుల్లో, పాత రోజుల్లో కొంతమంది గురువులు నిజంగా ఆ కళ్ళు మూసుకొని ప్రసంగం చెప్పేవారు. అంటే చూస్తే డిస్టర్బ్ అవుతారని. నేను పెద్ద కప్పగుడ్లు పెట్టుకొని చూస్తున్నాను కనుక ఎవడేం చేస్తున్నాడో, ఎవడ పేరు పిలిచేస్తాడో ఫాదర్ అని అలాగ ఉన్నారు. కానీ బుద్ధిమంతుల్లాగా ఒక అరగంట సేపు మీరు మౌనముగా ప్రభుని సన్నిధిలో కూర్చోగలరా? ఐ ఛాలెంజ్ యూ, హైలీ ఇంపాసిబుల్ ఫర్ యూ, బికాజ్ వీఆర్ డిస్టర్బ్డ్ సోల్స్, డిస్టర్బ్డ్ మైండ్స్. మనకి ఎన్ని చేతులు? 3 లేదా 4. మనకు 3 చేతులు. ఆ 3వ చేయి పేరు యాపిల్, శాంసంగ్, వివో, రెడ్మీయే. రెడ్ అయిపోతావు. రెడ్మీయా, రియల్మీయా? నాకు పేర్లు తెలియదు, సారీ. ఓకే, దేవుని యందు ప్రియులారా. సో ఈ ఇమెల్డా ఏం చెప్తున్నారంటే 11 సంవత్సరాల వయస్సులోనే ప్రభుని సన్నిధిలో గంటల కూర్చొని ప్రార్థన చేస్తూ అంటుంది. ఆవిడ ఒక మాట అంటున్నారు, టెల్ మీ చెప్పండి నాకు,
కెన్ ఎనీవన్ రిసీవ్ జీసస్ అండ్ నాట్ బికమ్ హోలీ? యేసు ప్రభుని స్వీకరించిన తర్వాత కూడా పరిశుద్ధుడుగా ఎవడైనా అవ్వకుండా ఉండగలడా? మనం అందరం స్వీకరిస్తున్నాం, మనం ఎందుకు అవ్వట్లేదు? మేబీ వీఆర్ నాట్ రిసీవింగ్ హిమ్ ఇన్ ఎ వర్ది మేనర్. యోగ్యమైన రీతిలో నువ్వు నేను ప్రభుని స్వీకరించడం లేదేమో. యోగ్యమైన రీతిలో నీవు నేను ప్రభుని స్వీకరిస్తే మనం తప్పనిసరిగా పరిశుద్ధం అవుతాం. వన్ థింగ్ ఐ టెల్ యూ, జీసస్ ద బెస్ట్ పాటర్. యేసు ప్రభు గొప్ప కుమ్మరి. జీసస్ ద బెస్ట్ టీచర్. యేసు ప్రభు గొప్ప ఉపాధ్యాయుడు, గొప్ప గురువు. జీసస్ ద బెస్ట్ మాస్టర్. ఆయన గొప్ప యజమాని. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా మార్చుకోవాలో, మలచుకోవాలో, తీర్చిదిద్దుకోవాలో హీ నోస్ ఇట్. ఆన్ అవర్ పార్ట్ మనం ఏం చేయాలంటే, ప్రభువా ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ టు బి మౌల్డెడ్, ఐఎమ్ రెడీ టు బి ట్రైన్డ్, ఐ వాంట్ టు బి యువర్ చైల్డ్, ఐ వాంట్ టు బి యువర్ స్టూడెంట్, ఐ వాంట్ టు బి యువర్ సర్వెంట్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్, ఐ వాంట్ టు బి యువర్ సన్. నీ బిడ్డను అవ్వాలనుంది, నీ సేవకుడిని అవ్వాలనుంది, నీ చేతిలో మట్టిని అవ్వాలనుంది, నీ యొక్క విద్యార్థిని అవ్వాలనుంది. నన్ను వినియోగించుకో, నన్ను వాడుకో, నన్ను మలచుకో అని మనం చెబితే చాలు. హీ విల్ డూ ఇట్. హీ కెన్ డూ ఇట్. నో డెవిల్ కెన్ స్టాప్ హిమ్ బికాజ్ హీ ఈజ్ ఆల్ మైటీ, ఆల్ పవర్ఫుల్, ఆల్ పవర్ఫుల్ గాడ్. జస్ట్ సరెండర్, జస్ట్ సరెండర్ లైక్ ఇమెల్డా ల్యాంబర్చీనా అమ్మగారి వలె, ఆ చిన్న పిల్ల వలె, పాప వలె దేవునికి సమర్పించుకొని గంటల తరబడి ప్రభుని సన్నిధిలో గడపండి. ఆరాధనలో పాలు పంచుకోండి. చాలామంది తల్లిదండ్రులు దివ్య సభ ఆరాధనకు రారు. దివ్య సభ ఆరాధన అంటే లెక్కలేదు. వాళ్ళు రారు, పిల్లలను తీసుకురారు. నో, దివ్య పూజ బలి ఎంత ఇంపార్టెంటో దివ్య సత్ప్రసాద ఆరాధన అంత ముఖ్యం. దేవుని యందు ప్రియులారా, జీసస్ కమ్స్ టు మద హార్ట్ దట్ లవ్స్ హిమ్. ఏ హృదయం అయితే యేసయ్యను ప్రేమిస్తుందో ఆ హృదయంలోనికి యేసయ్య వస్తాడు. ఏ హృదయంలో కపటత్వం, మూర్ఖత్వం ఉంటుందో అక్కడికి ప్రభు రాలేడు. కపటత్వం, మూర్ఖత్వం, అవిశ్వాసం ఇవన్నిటిని విడిచిపెట్టి ప్రభుని సన్నిధికి రండి, ప్రభుని ప్రేమించండి. ఆ ప్రభు మిమ్మల్ని తప్పకుండా మీ హృదయంలోనికి వస్తాడు. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ అద్భుతాన్ని చెప్తున్నాను. దాంతో కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ చెప్పి ముగిస్తాను. మూడవ అద్భుతం, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య ద డెవిల్స్ బిలీవ్ అండ్ ట్రెంబల్. దెయ్యాలు దివ్య సత్ప్రసాద ప్రభుని యందు విశ్వాసం ఉంచుతాయి అండ్ భయపడిపోతాయి, గడగడలాడిపోతాయి. దేవుని యందు ప్రియులారా, ఇది 1617 1617 1617 సంవత్సరంలో జరిగింది. 1617లో జరిగినటువంటి ఒక అద్భుతం. ఫ్రాన్స్ దేశంలో ఫాదర్ డెలీరో అనే ఒక ఫాదర్, జెస్యూట్ ఫాదర్ డెలీరో, DELIRO అనే ఫాదర్ గారు ఉన్నారు. జెస్యూట్ ఫాదర్ గారు. ఈయన దెయ్యాలను వెడలగొట్టే ఎక్సోసిజం అనే సేవలో ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఇది క్యాంబ్రియా, ఫ్రాన్స్ దేశంలో క్యాంబ్రియా అనే ప్రాంతంలో జరిగినటువంటి అద్భుతం. ఈయన ఒకానొక దెయ్యాన్ని మాత్రం వెడలగొట్టలేకపోతున్నాడు. ఎన్ని చేసినా ఆ దెయ్యం వెళ్ళదు, ఎన్ని ప్రార్థనలు చేసినా దెయ్యం వెళ్ళదు. వెళ్ళకపోవడమే కాకుండా వెక్కిరిస్తుంది. వెళ్ళకపోవడమే కాకుండా గురువుని వెక్కిరిస్తుంది. ఆహా, వచ్చాడండి గొప్ప పోటుగాడు, నీ వల్ల కాదు, నువ్వేం చెయ్యలేవు, నీకు చేత కాదు, నువ్వు నన్ను నుంచి వెడలగొట్టలేవు, పోవయ్యా పో అంటూ వెక్కిరిస్తుంది, అవమానిస్తుంది అతని విశ్వాసాన్ని, అతని గురుత్వాన్ని. ఇతనికి ఏం చేయాలో తెలియలేదు. ఇంకా చేసేది లేక పూజకి వెళ్ళాడు. పూజలో ఆయన దివ్య సప్రసాదం స్వీకరించాడు. భక్తితో స్వీకరించిన తర్వాత డైరెక్ట్గా పూజ అయిపోయిన తర్వాత దెయ్యం దగ్గరికి వెళ్ళాడు. ఆ దెయ్యం పట్టిన వాని దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి అంటున్నాడు, ఇఫ్ వాట్ ఐ హ్యావ్ ఈటెన్ టుడే, ఈరోజు నేను స్వీకరించినది నిజముగా యేసు ప్రభుని శరీరం అయితే, యేసు ప్రభు రక్తం అయితే,
అది కేవలం రొట్టె మాత్రం కాకపోతే అది యేసు ప్రభు శరీరం అయితే నా గొంతుకులో నుంచి వచ్చే మాటలకు నువ్వు భయపడతావు, నువ్వు పారిపోతావు, నువ్వు లొంగిపోతావు అని చెప్పి, ఐ కమాండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ వ్యక్తిని విడిచిపో. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ దెయ్యం, ఆ సాతానుడు ఎన్ని చేసినా వెళ్ళనివాడు ఆ మాట దివ్య సత్ప్రసాద ప్రభుని స్వీకరించాను, ఆ ప్రభుని బట్టి నేను చెప్తున్నాను అనేసరికి ఒక్కసారిగా భయపడిపోయి బెత్తరపడిపోయి అటు ఇటు దొర్లి నానా ఆహాకారాలు చేస్తూ అక్కడి నుంచి పారిపోయాడంటే దేవుని యందు ప్రియులారా. అది దాని తర్వాతే 1566, దానికన్నా ముందు 100 సంవత్సరాల ముందు, 40 సంవత్సరాల ముందు ఎప్పుడో సేమ్ అటువంటిదే, కానీ ఒకే వ్యక్తిలో 150 దెయ్యాలు వెళ్ళాయంట. ఒకే వ్యక్తిలో బెల్జబూలు, సింహాలు మేము ఒక్కలం కాదు మేము గుంపు అన్నారు కదా, అలా 150,000 దెయ్యాలు వెళ్తే అక్కడ వేరొక ఫాదర్, ఫ్రాన్స్ దేశంలోనే అక్కడ వేరొక ఫాదర్ ఉన్నారు. ఆ ఫాదర్ గారు అంత ప్రొటెస్టెంట్లు అందరూ ఉంటుండగా ఆయన నికోలా పెర్రియోట్ అనే వ్యక్తి చేత పొసెస్ చేయబడ్డాడు. ఈయనతో చేస్తుండగా దివ్య సప్సాదాన్ని ప్రభుని తీసుకొని వెళ్తే ఆ దెయ్యం అంటుంది, ఆయన దేవుని కుమారుడు, ఆయన లోకరక్షకుడు. ఇలా ఒప్పుకోవడానికి నాకు చాలా బాధగా ఉంది, కానీ నాకు భయం వేస్తుంది. నేను ఆజ్ఞాపించబడ్డాను, నేను చేసేది లేదు. ఆయన దైవ కుమారుడు, ఆయన లోకరక్షకుడు, ఆయనపై నాకు అధికారం లేదు. ఒప్పుకోవడానికి బాధగా ఉంది. మళ్ళీ చూడండి, సాతానుడు ఒప్పుకోవడానికి బాధగా ఉంది, కానీ నేను ఆజ్ఞాపించబడ్డాను, తప్పటం లేదు. ఆయన దైవ కుమారుడు అనుకొని 150 దెయ్యాలు బెల్జబూలు ఒక్కసారిగా ఆ యొక్క వ్యక్తిని విడిచి అన్నీ కూడా నరకంలోనికి వెళ్ళిపోయాయి అంటే దేవుని యందు ప్రియులారా. అటువంటి ప్రభుని నీ బిడ్డలు ఈరోజు స్వీకరిస్తున్నారు. హలో పిల్లలు వింటున్నారా? అటువంటి ప్రభుని వీరు స్వీకరిస్తున్నారు. మరి ఆ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? 3 కానుకలు కోరుకుంటున్నాడు. ఇస్తారా? 3 కానుకలు ఇస్తారా? చెప్పండి, ఇస్తారా ఎవరా? గట్టిగా ఇస్తాము చెప్పాలి. అయితే దేవుడు మీరెవరా? గట్టిగా. అయితే దట్ బ్లెస్డ్ జీసస్ ఈజ్ ఆస్కింగ్ యూ, నెంబర్ 1, ఏ క్లీన్ హార్ట్. ఏంటది? నిర్మలమైన హృదయం ప్రభు కోరుతున్నాడు. మీలో ఎవరికి మీద కోపం ఉందా? క్షమించండి. ఎవరితోనైనా మాట్లాడడం లేదా? క్షమించండి. వెళ్ళి మీరే క్షమాపణ అడగండి. దేవుడు యేసు ప్రభు కోరుకుంటున్నది పవిత్రమైన హృదయం, కల్మషము లేని హృదయం. కోప ద్వేషాలుతో జీవించకండి. ఎవరి మీద పౌరుషంతో మాట్లాడకండి, పరుషంగా మాట్లాడకండి, బాధ పట్టేటట్టు మాట్లాడకండి, గుండెలను రొయ్యలు చేసేటట్టు మాట్లాడకండి. ఎవరిని బాధ పెట్టినా యేసయ్యను బాధ పెడుతున్నాం. గుర్తుంచుకోండి. క్లీన్ హార్ట్ దేవుడు కోరుతున్నాడు. రెండవది ఏ లిసనింగ్ హార్ట్, అంటే వినే చెవి, వినే మనస్తత్వం. ఏ లిసనింగ్ హార్ట్ అంటే ప్రసంగంలో ప్రసంగం ఫాదర్ గారు స్టార్ట్ చేశారు, నేను నిద్రపోవచ్చు. అటువంటి మనస్తత్వాలు ఉన్నాయా? ప్రసంగం ఫాదర్ గారు ఫోన్ చేశారు, నా ఫోన్ క్లీన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసేసుకునే కార్యక్రమం అక్కడ జరుగుతాయి చాలామంది. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, ఈ వాక్యము ద్వారా, ఈ ప్రసంగం ద్వారా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానయ్యా, వినవా? నా మాట వినవా? జీసస్ వాంట్స్ ఏ లిసనింగ్ హార్ట్. జీసస్ వాంట్స్ ఏ క్లీన్ హార్ట్. దేవుని వాక్యాన్ని ఆలకించే మనస్తత్వం కలిగి ఉండాలి. అండ్ మూడవది, జీసస్ వాంట్స్ ఏ లవింగ్ హార్ట్. లవింగ్ హార్ట్, ప్రేమించే హృదయం. ప్రేమించే హృదయం. నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడని మీరు నా నుండి నేర్చుకొనండి. ఆయన వలె వినయం, ఆయన వలె దీనత్వం, ఆయన వలె సాధు స్వభావం. సాధు స్వభావం అంటే ఎవరిని కొట్టరు, ఎవరిని తిట్టరు, ఎవరి మీద అరవరు, ఎవరిని బాధ పెట్టరు. ఒకరు బాధ పెడితే భరిస్తారేమో కానీ వీళ్ళు మాత్రం ఎవరిని బాధ పెట్టరు. అలా మనం దేవుని యందు ప్రియులారా ఒకరిని బాధ పెట్టే వాళ్ళం కాదు,
జీవించాలి. ఎవరిని బాధ పెట్టకుండా మనం జీవించాలి. మూడు కానుకలు ప్రభు అడుగుతున్నారు. ఏంటది? ఏ క్లీన్ హార్ట్, ఏ లిసనింగ్ హార్ట్, ఏ లవింగ్ హార్ట్. ఇస్తారా ప్రభునికి? ఓకే, వెరీ గుడ్. అలా చేస్తే సరిపోతుంది. మరొక్క 4 అంశాలు చెప్తాను పిల్లలకి, మీకు మాత్రం. టాక్ టు జీసస్ డైలీ. ప్రతిరోజు యేసయ్యతో మాట్లాడండి. జీసస్, ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు లవ్ యూ మోర్ అండ్ మోర్. అందరు గట్టి చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా. మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, మైక్ పెట్టుకొని చెప్పండి మరి గట్టిగా. ఇది నా ప్రార్థన, నా చిన్నప్పటి ప్రార్థన, నా జీవితాంతం చేసే ప్రార్థన. ఐఎమ్ గివింగ్ యూ మై సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. ఓకే, ఈ ప్రార్థన మీరు చేయండి దేవుని యందు ప్రియులారా. ఇక ఆదివారం పూజలు మిస్ అవ్వకండి ఎప్పుడు కూడా. మీ అందరికీ చెప్తున్నాను, చాలామంది ఘోరమైన పాపం చేసి యేసయ్యను బాధ పెడుతున్నారు. వన్ సండే యు మిస్ ద మాస్, నెక్స్ట్ సండే యు ఆర్ ఇన్ఎలిజిబుల్ టు రిసీవ్ కమ్యూనియన్. వన్ సండే యూ కమ్ లేట్, యు ఆర్ ఇన్ఎలిజిబుల్ టు రిసీవ్ కమ్యూనియన్. అరే, పరలోక జపం చెప్తున్నాడు, వచ్చి తీసేస్తున్నారు దివ్యసప్రసాదం. ప్రసంగం అయిపోయిన తర్వాత వచ్చి తీస్తున్నారు దివ్యసప్రసాదం. ఏమంటే ఫాదర్ గారు మొట్టమొదటిలో తిట్టేవారు, కరిసేవారు, కొట్టేవారు. ఇప్పుడు మంచోడు అయిపోయాడు, ఏం అనటం లేదు. కాదు, నేను తిడితే మీకు మంచిది, నేను సైలెంట్గా ఉంటేనే మీకు కష్టం, నష్టం. నేను తిట్టాననుకో మీకు మీ మీద ప్రేమ ఉన్నట్లు. నేను తిట్టలేదనుకో, పోరా బాబు పో, ఎలా పోతావో పో, నాశనం అయిపో పో అని వదిలేస్తున్నాను. అది డేంజర్, అదే డేంజర్. నేను తిట్టకపోతే మీకు డేంజర్, నేను తిడితే మీకు బ్లెస్సింగ్. ఈ మధ్యన మిమ్మల్ని తిట్టడం లేదు, మరీ సాఫ్ట్ అయిపోయాను అనుకోకండి. మిమ్మల్ని వదిలేస్తున్నాను, జాగ్రత్త. అది ప్రమాదం, అది ప్రమాదం. డోంట్ టేక్ గాడ్ యాజ్ ఎ ఫూల్. God is not a fool to be treated lightly. God is not a fool to be treated lightly. Be careful. ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఆదివారం గుడికి వెళ్ళరు. జాగ్రత్త, దేవుడు కాలు చెయ్య ఇరిసి కూర్చోబెడతాడు మూలన లైఫ్ లాంగ్. ఒక ఆదివారం ఉద్యోగానికి వెళ్ళకపోతే, ఒక ఆదివారం పనికి వెళ్ళకపోతే నష్టపోయేది ఏమీ లేదయ్యా. దేవుని మీద ఆధారపడి జీవిద్దాం, దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. దేవుడు పోషిస్తాడు మనల్ని. వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి గుడికి వెళ్లకుండా జీవిస్తున్నావు, జాగ్రత్త. పక్షవాతం వచ్చిందనుకో, కాలు చేయి పడిపోయిందనుకో, కాళ్ళు ఉండి గుడికి వెళ్ళలేదే అని ఏడుస్తావు. అంతవరకు ఎందుకయ్యా లాక్కుంటాం, పీక్కుంటాం? కాళ్ళు ఉన్నప్పుడే పరిగెట్టండి ప్రభుని సన్నిధికి, చేతులు ఉన్నప్పుడే దండం పెట్టండి, నోరు ఉన్నప్పుడే స్తుతించండి, అవకాశం ఉన్నప్పుడు ప్రభుని ప్రార్థించండి. కుంటి సాకులు, వట్టి సాకులు, పిచ్చి మాటలు చెప్పకండి. పిల్లలు యేసయ్యతో రోజు మాట్లాడాలి. పిల్లలు ప్రతి ఆదివారం దివ్య పూజా బలి మిస్ కాకుండా పాలు పంచుకోవాలి. పిల్లలు ప్రతి రాత్రి పడుకునే ముందు జీసస్కి థ్యాంక్ యూ చెప్పాలి, సారీ చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్. సారీ జీసస్ ఫర్ ఆల్ ద మిస్టేక్స్ ఐ హ్యావ్ డన్. థ్యాంక్ యూ అండ్ సారీ చెప్పే విధంగా జీవించండి. 4వది, బీ కైండ్ టు అట్ హోమ్. ఇంటిలో అమ్మా నాన్నలకు దగ్గర ప్రేమతో ఉండండి. ఓకే, అమ్మా నాన్నలకు విధేయించండి. నీ తోటి వారికితో షేర్ చేసుకోండి. పెద్దలను గౌరవించండి. శాంతి ప్రదాతలుగా జీవించండి. అప్పుడు నీలో ఉన్న యేసు ప్రభు సంతోషిస్తాడు, సంతోషిస్తాడు. ఈ పిల్లలందరూ అటువంటి పరిశుద్ధ జీవితం జీవించాలని మనసారా కోరుకుంటూ, మనసారా దీవిస్తూ మీ అందరినీ కూడా ప్రార్థించమని కోరుతున్నాను. వీక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ వాక్యాలు కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా లైక్ ద్వారా ఇష్టపడండి, కమెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ ద్వారా ఇతరులకు తెలియచేయండి. ఈ సువార్త ఉద్యమములో మీరందరూ పాలు పంచుకొనండి అని మీ అందరినీ కోరుతూ, పరిశుద్ధుడైన దేవుడు మనందరిని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.